Select the grammatically incorrect sentence from the given options. Answer. Option 1. He has went to the market. సరైన వాక్యం he has went to the market. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వెంట్ కాకుండా గోన్ వాడాలి. సరైన వాక్యం he has gone to the market. Which of the following is correct? Answer. Option 3. He has written a letter. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ తర్వాత రిటర్న్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. హీ హ్యాస్ రోట్ తప్పు, హీ హ్యాస్ రిటర్న్ అనేది సరైనది. Select the grammatically incorrect sentence from the given options. Answer. Option 1. He did not went to school yesterday. Did not తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ గో ఉపయోగించాలి. He did not went అనేది తప్పు, he did not go అనేది సరైంది. Which of the following sentences is in past perfect tense? Answer. Option 1. They had completed the task before sunset. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ తర్వాత కంప్లీటెడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వాడాలి. దే హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్ బిఫోర్ సన్సెట్ సరైన వాక్యం. Select the grammatically correct sentence from the given options. Answer. Option 3. We were enjoying the party. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న సరైన వాక్యం. మిగిలిన సెంటెన్స్లలో టెన్సెస్ రిలేటెడ్ తప్పులు ఉన్నాయి. Identify the grammatically incorrect sentence. Answer. Option 2. He is going to the gym every day. He is going to the gym every day తప్పు, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ రోజువారీ పనులను సూచిస్తుంది. హీ గోస్ టు ద జిమ్ ఎవ్రీ డే సరైంది. Which of the following is in future continuous tense? Answer. Option 1. I will be attending the meeting. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కోసం విల్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. విల్ బి అటెండింగ్ సరైన యూసేజ్. Select the grammatically incorrect sentence. Answer. Option 1. She have completed her homework. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఉపయోగించాలి. షీ హ్యావ్ తప్పు, షీ హ్యాస్ సరైంది. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్. ఆప్షన్ 1. They have been studying for hours. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. హ్యావ్ బీన్ స్టడింగ్ సరైన యూసేజ్. ఐడెంటిఫై
the grammatically incorrect sentence. Answer option 2. They has gone to the park. దే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ ఉపయోగించాలి. దే హ్యాస్ గాన్ తప్పు. దే హ్యావ్ గాన్ సరైనది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్ ఆప్షన్ 1. హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాస్ లేదా వర్ ప్లస్ వర్క్ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. వాస్ ప్లేయింగ్ సరైన యూసేజ్. సెలెక్ట్ ద గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 1. హీ డిడ్ నాట్ లైక్ కాఫీ. హీ సింగులర్ సబ్జెక్ట్ కావడంతో డస్ ఉపయోగించాలి. హీ డు నాట్ అనేది తప్పు. హీ డస్ నాట్ అనేది సరైనది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆన్సర్ ఆప్షన్ 1. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. హ్యావ్ కంప్లీటెడ్ అనేది సరైన యూసేజ్. చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2. హీ హ్యాస్ వెంట్ టు ద స్టోర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ గోన్ రావాలి. హ్యాస్ వెంట్ తప్పు. హ్యాస్ గోన్ అనేది సరైనది. విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఆన్సర్ ఆప్షన్ 1. They will have finished their work by 5 p.m. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. విల్ హ్యావ్ ఫినిష్డ్ సరైన యూసేజ్.